హలో స్టూడెంట్స్, మనము సీక్వెన్స్ అండ్ సిరీస్లో చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఒకటి కంపల్సరీ వస్తాయి. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ లిస్ట్ నేను ఒక వీడియో చేసి అప్లై చేశాను. ఆ వీడియోస్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మనకు సీక్వెన్స్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయమ్మా, కొన్ని దానిలో కంపల్సరీ ఒకటి వస్తాయి. కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు పెట్టిన పీడిఎఫ్లో కంపల్సరీగా అవే వస్తాయంటే 100% అవే వస్తాయి. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్కి ఆల్రెడీ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి, కొత్త సిలబస్ కాబట్టి ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పంపించిన ఇంపార్టెంట్ లిస్టే మీకు పెట్టాను కాబట్టి కంపల్సరీగా వస్తాయి. ఏమంటే 100 మార్క్స్ రావాలన్నప్పుడు కొంచెము 1 మార్క్స్ 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి అవి బాగా ప్రిపేర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు సీక్వెన్స్ సిరీస్లో ఇలాంటి పీడిఎఫ్ పెట్టాము. ఒకటి పీడిఎఫ్ మీకు వీడియో అప్లై చేసి పెట్టాను. ఇప్పుడు ఏ చాప్టర్ చెప్తానో ఆ చాప్టర్ పీడిఎఫ్ ఆ వీడియో కింద లింక్లో పెట్టింటాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది సార్ పీడిఎఫ్ మొత్తము అప్లోడ్ చేయండి అంటారు, చేస్తానమ్మా. ఇప్పుడు నేను సీక్వెన్స్ సిరీస్ చెప్తున్నాను. ఈ సీక్వెన్స్ సిరీస్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కలిసి ఒక 7-8 ఉన్నాయమ్మా. 7-8లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇలాంటి మోడల్లో మనకు 4 ఉన్నాయి. 4 చూసుకుంటే కంపల్సరీ ఒకటి వస్తాయి. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, మనకు దీంట్లోనే ఇంకో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం కలిసి ఒక 6-7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో నుంచి కంపల్సరీ ఒకటి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఏపీ స్టూడెంట్స్ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎవరు పెట్టారో అవి అప్లోడేషన్ అవన్నీ ఒకసారి చూసుకోవాలి మా కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొత్త క్వశ్చన్స్ ఏమి ఇయ్యాడు. ఇంకోటి చూడండి మా, ఈరోజు మనము సీక్వెన్స్ సిరీస్ చెప్పుకున్నాం. ఈ సీక్వెన్స్ సిరీస్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్ అంటే అట్లీస్ట్ మనకు ఒక 10 లైన్స్ అని ఉండాలి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అంటే అట్లీస్ట్ మనం సొల్యూషన్ చేసేటప్పుడు మినిమం 10 లైన్స్ అని ఉండాలి. కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 8 మార్క్స్కు 4 లైన్స్ 5 లైన్స్లలో క్వశ్చన్ ఆన్సర్ రాసేస్తున్నారు. అంటే కొన్ని మెటీరియల్లో సేమ్ ఉండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయడం వల్ల వస్తుంది. రాయండి పర్వాలేదు, కానీ ఆ పాయింట్సే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. కొంచెం చేసుకొని అట్లీస్ట్ 8 మార్క్స్కి 10 లైన్స్ అన్న రాయాలి. 10 లైన్స్ వస్తే ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఇంకో మంది స్టూడెంట్స్, సార్ మీరు పెట్టిన పీడిఎఫ్ ఖచ్చితంగా మనకు 70 వస్తాయి, 80 వస్తాయి. అమ్మా, నేను పెట్టిన పీడిఎఫ్లో మీకు 8 మార్క్స్ పెట్టాను, 4 మార్క్స్ పెట్టాను, 2 మార్క్స్ పెట్టాను. కంపల్సరీగా మీరు అవి చూసుకుంటే 80 ఈజీగా కళ్ళు మూసుకొని వస్తాయి. అన్నీ ప్రిపేర్ కావాలి. 2 మార్క్స్ 1 మార్క్స్ 1 మార్క్స్ అంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలా. 2 మార్క్స్ అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే నియర్లీ మీరు 95 ఈజీగా తెచ్చుకోవచ్చు. పీడిఎఫ్లో మొత్తం వస్తాయి. ఏమంటే 1 మార్క్ బిట్స్ పెట్టలేదు. ఆ 1 మార్క్స్ బిట్స్ మనకి, ఎందుకంటే కొన్ని చాప్టర్స్ 1 మార్క్స్ ఉన్నాయి, కొన్ని చాప్టర్లో 1 మార్క్స్ లేవు. ఆ 1 మార్క్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ప్రయత్నం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము సీక్వెన్స్ సిరీస్, ఈ సీక్వెన్స్ సిరీస్లో 8 మార్క్స్ ఎంచుకోవడం చాలా 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 డెడ్ ఈజీ, చాలా ఈజీ. 8 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్తానండి. 8 మార్క్స్ తెచ్చుకోవాలంటే నువ్వు 4 లైన్స్ రావాలి, మనకి 4 స్టెప్స్ రావాలి. 4 స్టెప్స్ వచ్చినాయి అనుకో, నీకు 8 మార్క్స్ వచ్చినట్లే. నేను చెప్పేది చాలా సింపుల్ మెథడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్ రావాలంటే నీకు 4 స్టెప్స్ రావాలి. ఆ 4 స్టెప్స్ ఏమంటే, ఫస్ట్ స్టెప్లో మనము ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే అది కామన్ తీయాలి. సపోజ్ 5 ఇస్తే 5 కామన్ తీస్తాం, 7 ఇస్తే 7 కామన్ తీస్తాం. అదొక స్టెప్. సెకండ్ స్టెప్ 9తో మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ స్టెప్ 9తో డివైడ్ చేయము, 9తో డివైడ్ చేయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 9తో మల్టిప్లికేషన్ చేయి. గుర్తుపెట్టుకో, ఇక్కడ 8 మార్క్స్లో నీకు రావాల్సింది 4 స్టెప్స్లో వస్తే చాలు. నీకు మ్యాథ్స్ రాకున్నా పర్వాలేదు, నేను చెప్పే మెథడ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ కామన్ తీయాలి. కామన్ అంటే సేమ్ నెంబర్ బయట తీయాలి. నేను చెప్తాను అది ఎలా అనేది. నెక్స్ట్ 9తో డివైడ్ చేయాలి, అంటే 9తో భాగించాలి. నెక్స్ట్ థర్డ్ 9తో మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ స్టెప్ మనకు ఒక ఫార్ములా రావాలి. ఎప్పుడు ఎట్లా అంటే R greater than 1 అన్నప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. R greater than అన్నప్పుడు మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా అంటే Sn ఈక్వల్ టు A ఇంటూ R⁻n-1 బై R-1. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఒకటే గుర్తుపెట్టుకో, Sn రైట్, ఆల్ఫాబెటికల్లో ఏ స్టార్టింగ్, ఏ రైట్, తర్వాత R-1 పైన రాయి, కింద R-1 కింద రాయి.
సేమ్ చూడు, ఏ R-1 R-1 రెండు అయితే పైన R4 అని రాసేది. ఈ 4 స్టెప్స్ వచ్చాయా నీకు 8 మార్క్స్ వచ్చినట్లు. ఎప్పుడు R greater than 1 ఉన్నప్పుడు. అసలు R greater than 1 ఉన్నప్పుడు ఎప్పుడు సార్ అంటే నేను చెప్తాను. నీకు దీంట్లో జీపీ, ఏపీ, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇవన్నీ అవసరం లేదు. మనకు 8 మార్క్స్ కావాలి. 8 మార్క్స్ తెచ్చుకోవడం ఎంత సింపుల్ అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కామన్ తీయాలి, సెకండ్ డివైడ్ చేయాలి, థర్డ్ స్టెప్ మల్టిప్లై చేయాలి, ఫోర్త్ స్టెప్ ఏమంటే ఒక 3 ప్రాబ్లమ్స్కు ఇదే ఫార్ములా, ఒక్క ప్రాబ్లమ్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది ఎలా గుర్తుపెట్టుకొని చెప్పినాను, ఫస్ట్ ఏ రాయి, తర్వాత R-1/R-1 పైన R1 చాలు, నీకు ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సొల్యూషన్ చెప్తాడు అన్నమాట. సొల్యూషన్ చూడు, ఫస్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఫైండ్ ద సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఏంది, ఈ సింబల్ చూపిస్తాం మనం, ఓకేనా. సమ్ అంటున్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్. సిరీస్ అంటే ఏం లేదమ్మా, ఒక సీక్వెన్స్ గా పోయేది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు పోతుంటారు, ఎట్లా ఒక లైన్ గా పోతుంటారు. ట్రైన్ ఉంది, బోగియన్ గా బోగి. సిరీస్ సిరీస్ అంటే ఎట్లా ఉంటాయంటే 2, 4, 6, 8 అంటే దానికి డిఫరెన్స్ మా 2 తర్వాత 4 ఉంది, 4 తర్వాత 6 ఎంత డిఫరెన్స్, 2 కు 2 కలిపినాడు 4, 4 కు 2 కలిపినాడు 6, 6 కు 2 కలిపినాడు 7 అట్లా. అవంతా మనకు అవసరం లేదు, సిరీస్ అంటే అలా అర్థం, ఓకేనా. ఇప్పుడు చూడు, ఫస్ట్ మనకి ఇప్పించాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 5 ప్లస్ 55 ప్లస్ 555 ప్లస్ అప్ టు n టర్మ్ అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, సింపుల్ చూడు ఎంత ఇస్తుంది. ఫస్ట్ నువ్వు ఏమనుకుంటావు అంటే లెట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ప్రాబ్లం రాసుకోమ్మా, 5 ప్లస్ 55 ప్లస్ 555 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇది ఇచ్చిన టర్మ్ ఎట్లా రాసినావో సేమ్ అలాగే రాసినావు. నెక్స్ట్ అప్పుడు నేను ఏమంటున్నాను, కామన్ కి అంటున్నా. కామన్ అంటే సార్ నాకు కామన్ అంటే తెలియదు అంటే వదిలేసాయి. ఇక్కడ 5 ఉంది, బయటకు పంపించాయి అంటే ఇక్కడ 5 అనేది బయట పంపిస్తే ఏమంటుంది 1 ఉంటుంది. ఇక్కడ 55 ఉన్నాయి, 55 నుండి బయట పంపించాయి, ఇక్కడ ఏమంటుంది 1 ఉంది. ఇక్కడ 1 ఉంది, 1 ఉంది బయట పంపించాయి. అంటే ఎట్లా అంటే సపోజ్ మనము ఇది ఒక హౌస్ తీసుకున్నాం. ఈ హౌస్ లో చూడండి మా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకరిని బయట పంపించాడున్నా అంటే వీడు ఒకటి బయట పోయినాడు, అంటే ఒకటి బయట పోయింటే ఏమంటే ఒకడు ఉంటాడు, అంటే మళ్ళీ వీని బయట పంపించాయి, వీని బయట పోతే ఉంటాయి 0 ఉంటాయి. అట్లాగా ఈ 5 అనేదాన్ని బయట పంపించేసి ఏముంటుంది 1 ఉంటుంది. ఈ 55 ఇక్కడ 55 ని ఇద్దరిని పంపిస్తాం, ఏముంటుంది 1 ఉంటుంది. ఇక్కడ 555 బయట పంపిస్తాం, ఏముంటుంది 1 ఉంటుంది. అది మ్యాథ్స్ రాని వాళ్ళకి, మ్యాథ్స్ వచ్చే వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే 5 కామన్ తీస్తాం. 5 కామన్ తీస్తే ఏముంటాం, ఆ ప్లేస్ లో 1 ఉంటుంది. 55 కామన్ తీస్తే ఏముంటాయి 1 చూడమ్మా. ఇప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు, నేను 5 ను బయటకు పంపిస్తున్నాను అంటే ఈ ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నాను, అంటే బయటికి పొరన్నా వీడు బయటికి పోయినాడు. బయటికి పోయినా అంటే 1 ప్లేస్ లో ఏముంటుంది 1 ప్లస్ చూడమ్మా, ఇక్కడ 55 ఉంది, వీడిని బయటకు పంపించాం ఏమవుతుంది 11 ప్లస్ 1 బయటకు పంపించాం ఏముంటుంది 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఫస్ట్ స్టెప్ ఇది గుర్తుపెట్టుకో. 5 ను బయట పంపించా, 5 పోయింది కాబట్టి 1, 55 ను బయట పంపించా 11, 555 ను బయట పంపించా 111. అంటే మనం మన ఇంట్లో నుంచి ఒకటి బయటకు పంపిస్తున్నాం అంటే ఆడ ఏముందంటే ఒకటి ఉంది అని, ఇంకోటి పంపించామంటే ఇంకోటి ఒకటే. ఇప్పుడు నువ్వు కొంత డౌట్ రావచ్చు, సార్ ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పోయినంటే 0 కదా అట్లా అనుకోవద్దు. ఇక్కడ 5 కామన్ తీస్తున్నాం అంటే 5 కామన్ తీస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను, 9తో మల్టిప్లై చేయాలి అంటే Sn ఈజ్ ఈక్వల్ టు 9తో భాగించాలి అంటే 5/9 అంతే. ఇంక ఇట్లా పెట్టేస్తాయి. ఇది సేమ్ 1 ప్లస్ 1 ప్లస్ 111 ప్లస్ అప్ టు చూడు స్టెప్స్ ఏం మార్చడంలే, మొత్తం అదే ఉన్నాయి n టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే 9తో మల్టిప్లై చేయాలి అంటే Sn ఈజ్ ఈక్వల్ టు 5/9, 9తో మల్టిప్లై చేయి ఇంటూ 9 అంటే 9, 1 నుండి స్టార్ట్ అయితే 9 99 ప్లస్ 999 ప్లస్ అప్ టు n టర్మ్స్. గుర్తుపెట్టుకో, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నీకు,
వాడు ప్రాబ్లం ఇచ్చినా అదే రాసి చెప్పాను. సెకండ్ స్టెప్ ఏం చెప్తున్నాను, 5ని బయటకు పంపించాయి. 5ని కామన్ తీయాలి. 5ని కామన్ తీసే వస్తుంది, ఇక్కడ 5 ఉంటే 5, ఇక్కడ 55 ఉంటే 11, ఇక్కడ 555 అంటే 111. నెక్స్ట్ స్టెప్ ఏమవుతున్నా, 9తో డివైడ్ చేయి. 9తో డివైడ్ చేయి అంటే 5/9, 1 111 111 111 అప్ టు. నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నా, 9తో మల్టిప్లై చేయి. అంటే నీకు డౌట్ రావచ్చు, సార్ 9తో మల్టిప్లై చేస్తే చూడు, ఇక్కడ 9 9 క్యాన్సిల్ అయితే 1, 9 11 క్యాన్సిల్ అయితే 9, 9 111 క్యాన్సిల్ అయితే 111, సేమ్ అదే వస్తుంది. అంటే 5. అంటే నెక్స్ట్ స్టెప్ వేసాను, 9తో మల్టిప్లై చేసిన. ఫస్ట్ స్టెప్ 5 కామన్ తీస్తా, రెండో స్టెప్ 9తో డివైడ్ చేసిన, మూడో స్టెప్ 9తో మల్టిప్లై చేసిన. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే చూడమ్మా, ఇప్పుడు సింపుల్ చూడు, ఇక్కడ 9 ఉంది. ఈ 9ను నేను ఏం రాసుకుంటాను అంటే 10లో ఒకటి తీసేస్తాయి, 9 రాసుకోవచ్చా లేదా, 10 - 1 9 రాసుకోవచ్చా. నెక్స్ట్ 99 ఉంది, 99 రావాలంటే మనం ఏం చేయొచ్చు, 100లో ఒకటి తీసేయచ్చా, అప్పుడు ఏమొస్తుంది 99 వస్తుంది. నెక్స్ట్ మా 999 ఉంది మా, నేను 1000లో ఒకటి తీస్తున్నా, ఎంత వచ్చింది 999 వచ్చింది. ఎందుకంటే నేను ఒక ఫార్ములా ఉంది నాకు, ఆ ఫార్ములా రానికి, ఆ సూత్రం రానికి నేను అట్లా రాసుకుంటున్నాను. మ్యాథ్స్ ఎందుకంటే మనము సొల్యూషన్ రానికి రాయొచ్చు. ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 రాయనికి నేను చేస్తానంటే 10లో నుంచి ఒకటి తీసేయి, 9 వచ్చిందా. 100 నుంచి ఒకటి తీస్తాయి, 99 వచ్చిందా. 1000 నుంచి ఒకటి తీస్తాయి, ఎంత వచ్చింది 999 వచ్చింది. ఇది రాసుకున్నాం, ఇక్కడ పక్కన రాసుకో. ఎట్లా రాసుకుంటాం అంటే 10లో నుంచి ఒకటి తీస్తే 9 వచ్చింది. నెక్స్ట్ 100 నుంచి ఒకటి తీస్తే 99 వచ్చింది. నెక్స్ట్ 1000లో నుంచి ఒకటి తీసేస్తే 999 వచ్చింది. ఇది నువ్వు రాసుకో, ఓకేనా. చూడమ్మా, ఇప్పుడు Sn = 5/9. నేను ఏం రాసుకుంటే నాకు 9 రావాలి. 9 రావాలంటే చేయాలా, 10లో నుంచి ఒకటి తీసుకుంటున్నా, అంటే 10లో నుంచి 1 తీసేసిన, 9 వచ్చిందా. ఇప్పుడు ప్లస్ 100 నుంచి ఒకటి తీసాయి, 100 నుంచి ఒకటి తీసే ఎంత వచ్చింది 99 వచ్చింది. నెక్స్ట్ మా 1000 నుంచి ఒకటి తీసే ఎంత వచ్చింది మా 100 వచ్చింది. 1000 నుంచి ఒకటి తీస్తే 99 ప్లస్ అప్ టు n టర్మ్స్. గుర్తుపెట్టుకో, 10లో ఒకటి తీస్తే 9 వచ్చింది, 100లో ఒకటి తీస్తే 99 వచ్చింది, 1000లో ఒకటి తీస్తే 9. నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం సింప్లిఫై చేస్తున్నా, ఎందుకంటే మనం మ్యాథ్స్ చేస్తున్నాం కదా, ఎంపీసీ కదా మనం. 5/9 దీన్ని ఏం రాస్తానంటే 10 - 1 అలా రాస్తాయి. ప్లస్ 100 మనం ఏం రాసుకోవచ్చమ్మా, 100 ఏం రాసుకోవచ్చు, 10² రాసుకోవచ్చా. 10² అంటే ఎంత 100. కాబట్టి దీన్ని ఏం రాసుకుంటున్నా 10² - 1 రాసుకుంటున్నా. నెక్స్ట్ అలాగే 10³ అంటే ఎంతమ్మా 1000 కదా, మ్యాథ్స్ కాబట్టి మనం కొంచెం ఇక్కడ ఏం రాసుకుంటున్నా 10³ - 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. చూడు ఎంత సింపుల్ చూడు, 10 - 1 9, 100 నేను 10² రాసుకున్నా. 10² అంటే 100లో ఒకటి పోతే 99, ఇక్కడ 1000 ఉంది, 10³ 1000, 1000లో ఒకటి పోతే 1. ఓకేనా, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తున్నా అంటే Sn = 5/9 అలాగే పెట్టేసి నెక్స్ట్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 ఉంది అక్కడ చూడమ్మా, ఇక్కడ 10 ఉందా, ఈ 10 సపరేట్ రాస్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ 10 ఉందా, ఈ 10, ఇక్కడ 10 ఉందా, ఈ 10. ఎందుకంటే మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ వాళ్ళ కోసం ఇంత నిదానం చెప్తున్నా. మ్యాథ్స్ వచ్చే వాళ్ళు చేస్తారు, మ్యాథ్స్ రాక పాపం ఎంపీ తీసుకొని మేము మ్యాథ్స్ ఫెయిల్ అవుతాము అంటారు కదా, అట్లాంటి స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ పాస్ కావాలి. దానికోసం ఇంత నిదానంగా ఇలా చెప్తాం అంతే, ఓకేనా. చూడమ్మా, ఇప్పుడు ఈ ఫస్ట్ 10 తీసేయమ్మా, 10 నెక్స్ట్ ప్లస్ 10² ప్లస్ 10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. చూడు, ఈ 10 రాసిన, 10² ఇటు రాసిన, 10³ అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ మనకి ఏముంది -1 ఉంది, మైనస్ కామన్ తీమ్మా, అంటే మైనస్ బయట తీస్తే ఇంకేముంటుంది 1 1 1 అంటే 1 + 1 + అప్ టు n టర్మ్స్.
ఎన్ టర్మ్స్. అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, సింపుల్ అయిపోయింది. ఇంకా అంతే. ఇంకా చూడు, గుర్తుపెట్టుకో, 9కు 10-1 రాసుకున్నా, 100కు 10-1 రాసుకున్నా, 1000కు 10-1 అనేది త్రిబుల్ వచ్చింది. నెక్స్ట్ 10-1 100 నేను సింపుల్గా చేసుకునే 10 స్క్వేర్ రాసుకున్నా, 1000 సింపుల్గా ఉండడానికి 10³-1 అప్ టు ఎంటర్. నెక్స్ట్ ఏం చేసిన అంటే నేను నాకు ఒక ఫార్ములా ఉంది, ఏది సీక్వెన్స్ సిరీస్లో. ఏ ఫార్ములా? Sn = a ఇంటూ r⁻n-1/r-1. ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పినాను? Sn a రాయి, r-1 పైన రాయి, కింద r1-1 రాయి, పైన r1కి రాస్తూ r⁻n రాయి చెప్పాను. ఓకేనా? దాని ప్రకారము ఆ ఫార్ములా రానికి 10 రాసుకున్నా సపరేట్గా, 10 స్క్వేర్ సపరేట్ రాసుకున్నా, 10³ రాసుకున్నా, అప్ టు ఎన్ టర్మ్స్. ఇలా -1 -1 ఉంది, మైనస్ కామన్ ఇచ్చిన 1 + 1 + 1 1 టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ మనము ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 ఇట్లా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంది? నీకు ఈ లైన్లో ఫస్ట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. దీన్ని ఏమంటాము? ఫస్ట్ టర్మ్ అంటాము. అంటే ఇచ్చిన సీక్వెన్స్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది దాని ఏమంటే ఫస్ట్ టర్మ్ అంటాం. ఫస్ట్ టర్మ్ అంటాం. సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కు డిఫరెన్స్ ఉంటాయి, దాన్ని కామన్ రేషియో అంటాం. ఏమంటాం? కామన్ రేషియో. సార్ నాకు ఇదంతా అర్థం కాలేదు సార్ అంటే వదిలేసే. ఒకటే, ఇచ్చిన సీక్వెన్స్లో ఇచ్చిన లైన్లో ఫస్ట్ ఎవడున్నాడు? 1 నాడు. కాబట్టి ఏమనుకుంటావు? a = 1 అనుకో. నెక్స్ట్ నేను కామన్ రేషియో అంటున్నా. కామన్ రేషియో అంటే r = సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే 2/1 అంటే 2, అంటే r = 2. అంటే ఇది ఇచ్చిన సీక్వెన్స్ లో నీకు a అంటే ఫస్ట్, r అంటే ఏంది? రెండో దానిలో నుంచి ఫస్ట్ దాంతో డివైడ్ చేయాలి, వస్తే r వచ్చింది. దాని ప్రకారమే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకు ఈ సీక్వెన్స్ ఇచ్చింది. ఇక్కడ 10 10² ఉంది. కాబట్టి ఏ ఏమంటాము? ఫస్ట్ టర్మ్ అంటాం. అంటే a = 10. ఇక్కడ a = 10. ఇక r అన్నాను. r అంటే ఏంది? కామన్ రేషియో అన్న. r అంటే ఏం చెప్తాను? సెకండ్ బై ఫస్ట్ అన్న. అంటే r = సెకండ్ ఏముంది? 10² / 10. 10² అంటే ఎంత? 100 కదా. 100/10. 0 0 క్యాన్సిల్. అంటే ఎంత వచ్చిందమ్మా? 10. అంటే r = ఎంత ఉందమ్మా? 10. r = 10. చూడమ్మా, కనబడుతుందా? చూడమ్మా, r = 10 అంటే నీకు s అనే వాల్యూ, a అనే వాల్యూ ఫస్ట్ టర్మ్, r అనే వాల్యూ 10 వచ్చేసింది. ఓకేనా? ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. చూడమ్మా ఇప్పుడు. ఓకేనా? ఇది మనకు బోర్డు సరిపోదు కాబట్టి దీన్ని క్లీన్ చేస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకో, ఎందుకంటే నేను క్లీన్ చేసినాక మళ్ళీ కాదు, ఇది క్లీన్ చేసుకో. చూడు, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఒక స్టెప్ ఉంది, ఆ స్టెప్ రాదు. చూడమ్మా ఇప్పుడు, Sn = 5/9. ఇదంతా 10 10² 10³ 10 అంటున్నా. కాబట్టి మనం దీన్ని ఏమని రాసుకున్నాం అంటే, నీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా రాసుకున్నాం. ఏం చెప్పాను? Sn = దీనికి మొత్తం ఒక ఫార్ములా రాసుకున్నాం. a ఇంటూ r⁻n-1/r-1 మైనస్ 1 + 1 + 1 అప్ టు ఎన్ టర్మ్. అంటే ఇది ఈ మొత్తం బదులు మనము n రాసుకోవచ్చు. n ఇది ఫార్ములా. Sn = 5/9 a ఇంటూ r⁻n-1/r-1 ఇది రాసుకో. ఇప్పుడు నీకు ఏం చెప్పాను? ఫస్ట్ a అంటే ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? 10 చెప్పాను. నెక్స్ట్ r అని ఏం చెప్పాను? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే 10² 10² అంటే ఎంత? 100 బై ఫస్ట్ టర్మ్ 10 r = ఎంత? 10. r = 10 వచ్చింది, a = 10 వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా చూడు, సింపుల్ చూడు. Sn = 5/9 ఇంటూ, ఒకవేళ నువ్వు ఈ వరకు రాసినాక నీకు గుర్తులో అంటే డైరెక్ట్ ఈ ఫార్ములా రాస్తాయి. ఫస్ట్ టైం చెప్పినాను, a ఇంటూ r-1/r-1 పైన ఏం రాయాలా? r⁻n.
మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ n న్యాచురల్ నెంబర్ మొత్తం కదా మైనస్ n. నీకు డౌట్ రావచ్చు, సార్ ఆర్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలంటున్నా. ఆర్ గ్రేటర్ దాన్ అంటే ఆర్ ఎంత వచ్చింది 10. అంటే ఆర్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఏ ఫార్ములా వాడాలా? ఈ ఫార్ములా. అట్లా కాకుండా ఆర్ 1 కన్నా తక్కువ అంటే 0.5 0.6 వస్తే ఆర్ లెస్ దాన్ 1 అది వేరే ఫార్ములా యూజ్ చేస్తాము. అది వేరే ప్రాబ్లం చెప్తాను, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత సింపుల్ చూడు. ఇప్పుడు చూడు, Sn is equal to 5/9 ఇంటూ ఏ ఎంత ఉంది 10 మైనస్ ఆర్ ఎంత ఉంది 10 పవర్ n మైనస్ 1 బై ఆర్ 10 మైనస్ 1, ఓకేనా? మైనస్ ఎన్ వాల్యూ తెలుసు కదా, ఎన్ అంతే. ఇప్పుడు 5/9 ఉంది కదా, ఈ 5/9 తో మల్టిప్లై చేస్తాం. అంటే Sn is equal to 5/9 ఇంటూ 10. చూడమ్మా, 10 పవర్ n మైనస్ 1 బై 10 లో 1 పోతే 9 ఇంటూ 5/9 ఇంటూ n 5n/9. ఇప్పుడు లా చూడమ్మా, Sn is equal to 5/9 ఇంటూ 10, ఈ 9 ఇదిలో ఉంచాయి, ఇంటూ 9 10 పవర్ n మైనస్ 1 మైనస్ 5n/9. లాస్ట్ ఆన్సర్ అయిపోయింది. Sn is equal to 5 into 10 50 by 9 9 जा 81 into 10 power n minus 1 minus 5n/9. అయిపోయింది మా 9 మార్క్స్ 8 మార్క్స్ మా. వెరీ 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 సింపుల్ మా, చాలా సింపుల్. కష్టపడకుండా తెచ్చుకోవడం చూడండి. ఏమంటే నీకు రావాలి అంటే ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఖచ్చితంగా, ఓకేనా? గుర్తుపెట్టుకో, ఇచ్చిన ప్రాబ్లంలో 4 స్టెప్పులు. 1 కామన్ తీయడం, 2వది మల్టిప్లై చేయడం, 3వది డివైడ్ చేయడం, 4వది ఆన్సర్ గుర్తుపెట్టుకుంటాయి. వెరీ వెరీ వెరీ, ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చేద్దాం. ఆ ప్రాబ్లం చేస్తే కంపల్సరీ నీకు వచ్చేస్తుంది, ఎందుకంటే సేమ్ ఇదే మెథడే. ఇక్కడ 5 బదులు 7 పెట్టుకుంటాం వల్ల అది ఒక్కసారి చేద్దాము. ఒక్కసారి చూడండి, అది కూడా చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 7 + 7 7 + 777. ఓకేనా? సేమ్ ప్రాబ్లం అది కూడా చేద్దాం. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ ఏమనుకుంటావు? లెట్ Sn is equal to ఏమి ఇచ్చినా అదేరమ్మా, 7 + 7 + 777 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఫస్ట్ ఏం చెప్పాను? ఒకరిని బయటకు పంపించాలి అంటే 7 కామన్ తీయాలి. అంటే Sn is equal to చూడమ్మా, Sn is equal to 7 కామన్ తీయమ్మా. అంటే 7 బయట పంపిస్తే వస్తుంది, ఒకటి పోయినాడు కాబట్టి 1, ఇద్దరు పోయినాడు కాబట్టి 11, ముగ్గురు పోయినాడు కాబట్టి 311 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇది అయిపోయినా చెప్పాను, 9తో డివైడ్ చేయాలి అంటే 9తో భాగించాలి. అంటే Sn ఈక్వల్ టు 7/9 1 + 11 + 311 ప్లస్ అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ ఏం చెప్పాను? ఇక్కడ 9తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 9తో మల్టిప్లై చేయాలి. అంటే Sn is equal to 7/9. 9తో మళ్ళీ చేస్తే 9 99 399 ప్లస్ అప్ టు n టర్మ్స్ మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాకు 9 రావాలి అంటే 9 రావాలని చేయాలా? 10లో 1 తీస్తాయి, 9 వచ్చింది. ఇప్పుడు 99 రావాలా? 99 రావాలంటే చేయాలా? 100లో 1 తీస్తాయి, 100లో 1 తీస్తే 99. 1000 రావాలా? 1000లో 1 తీస్తే 999 రావాలా? 1000లో 1 తీస్తాయి, 999 వచ్చి, ఓకేనా? ఇది రావాలి కాబట్టి ఆ విధంగా రాద్దాం. చూడమ్మా, ఫస్ట్ Sn is equal to 7/9. 9 ఏం రాసుకోవచ్చు? 10 - 1. 99 ఏం రాసుకోవచ్చు? 100 - 1.
999 రాసుకోవచ్చు 1000 మైనస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్ ఇప్పుడు ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 7/9. నేను దీన్ని సింపుల్ వేసుకుని ఏం రాకుండా అంటే 10 మైనస్ 1 ప్లస్ 100 రాసుకోవచ్చు 10 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1000 రాసుకోవచ్చు 10 క్యూబ్ మైనస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 7/9 10 స్క్వేర్ 10 క్యూబ్స్ ఇవన్నీ పక్క రాస్తున్నా అంటే 10 ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 క్యూబ్ ప్లస్ 10 పవర్ 4 10 అట్లా అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ ఉంది 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇక్కడ మనకు సీక్వెన్స్ సిరీస్ ప్రకారం మనకు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది a ఈజ్ ఈక్వల్ టు 10, r ఈజ్ ఈక్వల్ టు కామన్ రేషియో ఏంది 10 స్క్వేర్ బై 10, 10 స్క్వేర్ బై 10, 10 స్క్వేర్ అంటే ఎంత 100/10, 0 క్యాన్సిల్ ఏమవుతుంది 10 అంటే r ఈజ్ ఈక్వల్ ఎంత 10 అంటే r ఈజ్ ఈక్వల్ టు 10 అంటే r గ్రేటర్ దాన్ 1 అంటే ఒకటి కన్నా ఎక్కువ అన్నప్పుడు నేను ఏం చెప్పిన ఫార్ములాను చెప్తాను. ఇప్పుడు ఇదంతా అయిపోయింది 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకోవచ్చు n అనుకున్నాం. ఇప్పుడు ఫార్ములా రాద్దాం ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను a ఇంటూ r మైనస్ 1 బై r మైనస్ 1 పైన ఏం రాలా r పవర్ n బై. ఇప్పుడు r గ్రేటర్ దాన్ 1 అయితే ఈ ఫార్ములా, r గ్రేటర్ దాన్ 1 అయితే ఈ ఫార్ములా. ఇప్పుడు రాద్దామా ఎస్ఎన్ ఈక్వల్ టు 7/9 ఏ ఇంటూ ఏ ఎంతమ్మా 10, r పవర్ n, r అంటే ఎంతమ్మా 10 పవర్ n మైనస్ 1 బై 10 మైనస్ 1 మైనస్ అప్ టు n కాబట్టి n రాస్తాం. ఓకేనా. ఇప్పుడు 7/9 తో మల్టిప్లై చేస్తాం అంటే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 7/9 ఇంటూ 10 లో 1 పోతే 9/9 10 పవర్ n మైనస్ 1 మైనస్ 7/9 ఇంటూ n 79/9. చూడమా ఇప్పుడు లాస్ట్ ఉందా ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 10 70 బై 9 9 జా 81 10 పవర్ n మైనస్ 1 మైనస్ 7n/9. చూడు ఎంత సింపుల్. ఫస్ట్ ఒక రవర్ ప్రాక్టీస్ చేయాలి, సెకండ్ సింపుల్ ఇంకా అయిపోయింది. ఎంత సింపుల్ చూడండి. ఇలాగనే 8 ఉందమ్మా 8, 88, 888, అది మీరు చేసుకోండి. 0.6, 0.66, 0.666 అది నేను చెప్తాను ఎందుకంటే ఇది కుదువ. ఇట్లాగే సేమ్ ఇంకో ప్రాబ్లం ఉంది 8, 88, 888 అది కూడా అంతే 8, 88, 888 రాస్తావు. ఫస్ట్ 888 రాస్తావు, 8 కామన్ తీస్తావు 1, 1, 1 రాస్తావు. నెక్స్ట్ 8/9 9తో డివైడ్ చేస్తావు. నెక్స్ట్ 8/9 9తో మల్టిప్లై చేస్తావు. నెక్స్ట్ 8/9 ఇది సేమ్. ఇంక ఇక్కడ ఏమొస్తుంది మా 8 ఇంటూ 10 80, 9 9 సేమ్ వస్తుంది. అక్కడ ఒక్కసాట 8 ఇంటూ 10 ఓకేనా. అది మీరు చేసుకోండి. 0.6, 0.66, 0.666 ఉంది అది నేను చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ 0.6, 0.66, 0.66 అప్ టు n టర్మ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం రివర్స్ మా అంటే ఇంతకుముందు మనం ఏం చేసినాం ఫార్ములాస్ రాసేటప్పుడు ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ r మైనస్ 1 బై r మైనస్ 1 పైన n రాసి. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ n రాసాము. ఇది ఫార్మ్. ఈడ కొంచెం చేంజ్ అవుతాయి, రివర్స్ అవుతాయి. ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు n ముందుకు వస్తాయి n మైనస్ ఇది ఇంకా సేమ్ r పవర్ మైనస్ 1 బై r మైనస్ 1 ఇంతే. దీన్ని 2 టైప్స్ లో చేయొచ్చు. ఒకరు ఈ మెథడ్ చేస్తారు, ఒకరు ఏ మెథడ్ ఏం చేయొచ్చు. ఈ మెథడ్ నేను ఈ మెథడ్ చెప్తాను. రివర్స్ అంటే ఎందుకు ఇక్కడ r లెస్ దాన్ 1 అంటే r అనే వాల్యూ ఒకటి తక్కువ కాబట్టి రివర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఇది సింపుల్ చూడు, ఎంత సింపుల్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా 3 ఒకటికి ఇది ఒకటి డిఫరెన్స్. ఓకేనా? ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఏం రాస్తాం మనము? ఫస్ట్ ఆఫ్ లెట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేది రాసుకో 0.6, 0.66, 0.666 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఈ 0.6 ఉంది. 0.6 అంటే ఏంది? ఇక్కడ 0.6 అని. 0.6 అంటే 0.6 అంటే పాయింట్ పక్కన ఉంది కాబట్టి దీని రాసుకోవచ్చు 6/10 రాసుకోవచ్చా? నెక్స్ట్ 0.66 ఉంది అంటే 2 6 ఉన్నాయి కాబట్టి 66 రాసి 100 రాయొచ్చు. నెక్స్ట్ 0.666 ఉంది అంటే పాయింట్ దగ్గర పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు, ఎన్ని నెంబర్స్, ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని జీరోస్ రావచ్చు. అంటే ఇక్కడ 666 ఉంది కాబట్టి 666 రాసాయి బై కింద 3 జీరోస్ 0 0 0. గుర్తుపెట్టుకో, పాయింట్ తర్వాత ఎంత ప్లేస్ ఉంది? 1 కాబట్టి 10 రాశారు. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయి? 2 పాయింట్స్ కాబట్టి 2 జీరోస్ రాశారు. పాయింట్ తర్వాత ఎన్ని 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. అలా రాసుకుందాం. దీన్ని ఇలా రాసుకుంటే ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు ఏం రాసుకుంటాను? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ప్లస్ 0.66 ప్లస్ 0.666 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఇప్పుడు చూడు, నేనేమంటున్నా 0.6 ఏం రాసుకోవచ్చు? 1/10 రాసుకోవచ్చు. 0.66 రాసుకోవచ్చు 1/100 రాసుకోవచ్చు. 0.666 ఏం రాసుకోవచ్చు? 1/1000 రాసుకోవచ్చు కదా. నేను ఆ మాదిరిగా రాసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఏం రాసుకున్నా అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు దీని రాసుకోవచ్చు 6/10 రాసుకున్నా. నెక్స్ట్ దీని రాసుకున్నా 66/100 రాసుకున్నా. నెక్స్ట్ దీని రాసుకోవచ్చు 666/1000 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఎందుకంటే ఇంతకుముందు ఎలాంటి ప్రాబ్లం చేసినామో సేమ్ అదే మెథడ్ చేసుకున్నాం. ఓకేనా? ఆ మెథడ్ చేసుకుంటే మెయిన్. ఇప్పుడు చూడమ్మా, ఇంకా మన మెథడ్ మనం చేసేస్తాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చెప్పాను? కామన్ తీయడం. ఎవరిని కామన్ తీయాలా? 6 కామన్ తీయాలి. 6 కామన్ తీయాలి అంటే ఏమొస్తుంది ఇక్కడ? 1/10 ప్లస్ ఇక్కడ వస్తుందమ్మా 11 100 ఏం రాసుకోవచ్చు? 10 స్క్వేర్. ఇక్కడ ఏందమ్మా 311/10³ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఎందుకు? ఇంతకుముందు మనం ప్రాబ్లం ఎలా చేస్తాం అలా చేసుకుందాం. అలా చేసుకుంటే మనకి ఈజీ. మళ్ళీ కొత్త మెథడ్ అంటే వద్దు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఒక్కో స్టెప్. ఫస్ట్ ఏం చేయాలా? 9తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా? 9తో డివైడ్ చేయాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9 డివైడ్ చేయి 1/10 11/10 స్క్వేర్ 311/10³ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. 9తో డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా? 9తో మల్టిప్లై చేయాలి. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9 9/10 ప్లస్ 99/10 స్క్వేర్ ప్లస్ 399/10³ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. సేమ్ మనం ఏ మెథడ్ రాసినామో ఆ మెథడ్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు మనకు 10 రావాలి. ఇంతకుముందు 9 రావాలంటే ఏం చేసినాము? 10 - 1 చేసినాం అంటే 9 వచ్చింది. నెక్స్ట్ 99 రావాలంటే ఏం చేసినాము? 100 నుంచి 1 తీస్తే 99 వచ్చింది. మళ్ళా 999 రావాలంటే ఏం చేసినాము? 1000 లో నుంచి 1 తీస్తే 999 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అలాగనే ఇక్కడ మనకు 9 రావాలంటే ఏం చేయాలి? సింపుల్ చూడమా, దాన్ని కొంచెం రివర్స్ చేయాలంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6/9. చూడమా, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ 9 రావాలంటే మనం ఏం చేసుకోవచ్చు? దీన్ని ఇలాగే పెట్టాయి 9/10 అలాగే పెట్టాయి. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తామంటే -1 పెట్టేస్తాయి. చూడు, 10 లో నుంచి 1 పోతే 9 వచ్చిందా? 10 లో నుంచి 1 పోతే 9 వచ్చింది కదా. 10 లో నుంచి 10 - 1 చేస్తే 9. నెక్స్ట్ ప్లస్ 1 - 99/10 స్క్వేర్ రాసుకోవచ్చా? 10 స్క్వేర్ 100 100 లో నుంచి పోతే 19 వచ్చింది. ప్లస్ 1 - 399/10³ ప్లస్
అప్ టు ఎన్ టర్మ్స్ రాసుకోవచ్చా? చూడు 10 మైనస్ 1 9 9/10 10 స్క్వేర్ మైనస్ 1 100 100లో మైనస్ 1 పోతే 99/10 స్క్వేర్ 10 క్యూబ్ 1000 1000లో 1 పోతే 999/9 అప్ టు ఎన్ టర్మ్స్ చేసిందే. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 6/9 6/9 ఏం రాసుకోవచ్చు మా దీన్ని? ఒక్క నిమిషం చూడమ్మా. అర్థమైంది కదా? ఈ స్టెప్ 10లో 1 పోతే 9 10లో 1 పోతే 9 అంటే మనం ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటాం అంటే 10లో 1 పోతే 9 కాబట్టి ఇక్కడ ఈ స్టెప్ డైరెక్ట్ ఏం రాస్తాం అంటే 1 మైనస్ 1/10 ప్లస్ 1 మైనస్ 11/10 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 11/10 క్యూబ్ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్ ఎందుకు మనకి ఇటు రాస్తాము? 10లో 1 పోతే 9 9/10 చూడండి. ఈ స్టెప్ మీకు అర్థం రానికి రాశాను. ఈ ఒక్క స్టెప్ మీకు అర్థం కావాలని రాశాను. ఓకేనా? గుర్తుపెట్టుకో ఈ స్టెప్. 10లో 1 పోతే 9 9/9 వచ్చిందా? 10 స్క్వేర్ 100 100లో కూడా పోతే 99 99/10 10 క్యూబ్ 1000లో పోతే 1119 కాబట్టి ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రావాలి. ఏమంటే మీకు అర్థం కావడానికి ఇది రాస్తాం. ఇప్పుడు చూడండి సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఎలా చేసామో ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 6/9 ఇంతకుముందు ఏం చేసాము? 10 స్క్వేర్ 10 క్యూబ్ ఫస్ట్ కామన్ చేసాం. కానీ ఇక్కడ ఏముంది? రివర్స్ ఉంది. ఏముంది? 1 1 1 1 కామన్ ది 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్. ఇక్కడ ఏముంది? మైనస్ 1/10 మైనస్ 11/10 స్క్వేర్ మైనస్ 3 కాబట్టి మైనస్ 1/10 ప్లస్ 11/10 స్క్వేర్ ప్లస్ 11/10 క్యూబ్ అప్ టు ఎన్ టర్మ్స్. చూడు దానికి దీనికి రివర్స్. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ కు ఈ టర్మ్ ముందు వచ్చింది, ఈ టర్మ్ మాత్రం ఇక్కడ ఏమంటే రివర్స్ వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకా అయిపోయింది, మన ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు? ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, ఆర్ ఈజ్ ద కామన్ రేషియో. చూడు ఇక్కడ ఈ మొత్తాన్ని ఏం రాసుకుంటాం? ఎన్ అని రాసుకుంటాం మైనస్ ఇక్కడ ఏం రాసుకుంటాం? ఫార్ములా ఏం రాసుకుంటాం? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే రివర్స్ ఇక్కడ. ఎందుకంటే కాబట్టి 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ 1 ఇది రాసుకుంటాం అంతే. ఇదే రాసుకుంటాం. రాసుకో ఏ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ రాసుకుంటాం. ఏ ఇజ్ ఈక్వల్ టు చూడు ఇదంతా ఎన్. ఏ ఇజ్ ఈక్వల్ ఏముంది? ఫస్ట్ టర్మ్. ఏ ఇజ్ ఈక్వల్ ఎంత? 1/10 కాబట్టి చూడు ఏ ఇజ్ ఈక్వల్ టు 1/10 ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10/1/10 స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇక్కడ కూడా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10 వస్తుంది. ఆర్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఏందమ్మా? ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు చూడు ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 6/9 బ్రాకెట్ ఈ మొత్తాన్ని ఏం రాస్తాం? ఎన్ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ రాయకూడదు ఇక్కడ. 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఎందుకు సార్ ఇలా రాస్తున్నాం అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/10 అంటే 1/10 వచ్చింది. అంటే 10 ఇంటూ 1 రాయి. అంటే 10 1 జా 10 రాదు కాబట్టి పాయింట్ పెట్టి 0 ఇచ్చుకో. 10 1 జా 10 అంటే ఏమవుతుంది మా 0.1 వచ్చింది. 0 పాయింట్ అంటే ఆర్ లెస్ దాన్ 1 కాబట్టి ఫార్ములా చేంజ్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ప్రకారం రాసుకో. ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 6/9 ఇంటూ ఎన్ మైనస్ ఏ అంటే ఎంతమ్మా? 1/10 1 మైనస్ ఆర్ అంటే ఎంత? 1/10 పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అంటే ఎంతమ్మా? 1/10. ఓకేనా? చూడు ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు 6/9 ఎన్ ఇంటూ ఎన్ 6/n ఎన్ మైనస్ 1/10 ఇక్కడమ్మా 10 1 జా 10 చూడు 1 మైనస్ 1/10 పవర్ ఎన్ బై 10 1 జా 10 10 మైనస్ 1 10 మైనస్ 1/9 అంటే ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏం చేసామా 6/9 ఇంటూ ఎన్ 6n/9 మైనస్ చూడమా ఇప్పుడు దీంతో మళ్ళీ చేసినప్పుడు 6/9 ఇంటూ 1/10 ఇది చూడమా ఇప్పుడు 10లో
1 పోతే ఇడుమా ఇక్కడ ఎంత 10 సారీ మా 10 10 లో 1 పోతే 9/n అంటే ఇక్కడ 9/n రివర్స్ అవుతుందమ్మా 10/9 ఇంటూ 1 మైనస్ 1/10 పవర్ n గుర్తుపెట్టుకో ఇక్కడ కన్ఫ్యూజ్ కాగా ఇక్కడ ఏమొస్తుందంటే మనకు బై 10/9 వస్తుంది బై ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది 10/9 ఇక్కడ 10 కు క్యాన్సిల్ లాస్ట్ మన కాన్సెప్ట్ చూడండి Sn is equal to 6n/9 minus 6 into 1 6 by 9 9 ja 81 1 minus 1/10 power n కొన్ని టెక్స్ట్ బుక్లు వీటికి ఆన్సర్ ఉంది మా కొన్ని టెక్స్ట్ బుక్లు ఏమంటే వాడు సింప్లిఫై చేసినాడు ఏది సింప్లిఫై చేసినాడు చూడమ్మా 3 2 జా 3 3 జా అంటే Sn is equal to 2n minus 2n/3 మైనస్ దీన్ని కూడా సింప్లిఫై చేసినాడు ఎట్లా 3 2 జా 6 3 2 జా 6 నీకు 8 లో 6 పోతే 2 2 3 7 జా 21 అంటే 2/27 1 మైనస్ 1/10 పవర్ ఇది మార్క్స్ కొన్ని టెక్స్ట్ బుక్ లో ఒక ఆన్సర్ ఇచ్చాడు ఒక టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ మీ ఇష్టం రెండిట్లో ఏది రాసినా ఒకటే ఈ ఆన్సర్ రాసినా వేస్తాడు లేదు సార్ నేను ఈ ఆన్సర్ రాసినా వేస్తాను అంటే ఒకటే గుర్తుపెట్టుకో ఇంతకు ముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకు రివర్స్ అంతకన్నా ఏమీ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా 0.6 6/10 6/10 ఈ స్టెప్ మీకు అర్థం కాని రాసేయడం మా ఎందుకంటే 10 లో 1 పోతే 9 9 9 81 వస్తుంది అది కాదు మీకు ఐడియా రావాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు 9/10 ఉంది 10 లో 1 పోతే 1/, దానికోసం ఇది మీకోసం రాస్తాను మీకు అర్థం కానికి అంతే లేదంటే తీసేసుకోండి ఇది మీకు 10 లో 1 పోతే 9/10 అది రానికి ఇది మీకు అర్థం కానికి రాస్తాను ఓకేనా ఈ స్టెప్స్ అంతా మీరు చూసుకుని ఫ్రెండ్స్ వేరీ ఉంటాయి ఈ ఒక్క ప్రాబ్లం కొంచెం ఆపోజిట్ ఓకేనా ఆపోజిట్ నీకు అర్థమైంది సార్ అంటే లేదంటే రైట్ ఇది రాసుకో 10 లో 1 పోతే 9/9 ఇది రాదు వద్దు అనుకుంటే ఇది తీసేసుకో ఇది మీకు అర్థం కానికి రాస్తా ఈ స్టెప్ ఒకటే ఓకేనా లేదు సార్ అంటే ఈ స్టెప్ తీసేసుకో కన్ఫ్యూజన్ అవుతా అంటే ఈ స్టెప్ తీసేసుకో మళ్ళీ ఇది ఈ ప్రాబ్లమ్స్ లో ఖచ్చితంగా ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ 4 లో ఖచ్చితంగా ఒకటి వస్తాయి ఇది ఏంటంటే నెక్స్ట్ 4 ఉన్నాయి ఆ 4 చెప్తాను ఇది పార్ట్ 1 పార్ట్ 2 చెప్తాను ఒకటి చెప్పండి ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఒకసారి చూడండి